కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు అతన్ని చిత్రహింసలకు గురిచేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ క్రమంలో అతడికి కరెంట్ షాక్ ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల అరెస్ట్ చేసిన కేబుల్ వర్కర్ ధనరాజును విచారించగా ఈ సంచలన విషయాలు బయటకొచ్చాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దర్శన్ హత్య కేసులో నిందితులను విచారిస్తున్న పోలీసులు మాండ్యాకు చెందిన ధనరాజ్ అనే ఓ కేబుల్ వర్కర్ను ఇటీవల అరెస్ట్ చేశారు. నందీష్ అనే వ్యక్తి తనను బెంగళూరులోని ఓ గోడౌన్కు తీసుకెళ్లాడని చెప్పాడు. అక్కడే రేణుకాస్వామికి ఎలక్ట్రికల్ మెగ్గర్తో కరెంట్ షాక్ ఇచ్చేందుకు ఏర్పాటు చేశామన్నారు. దీంతో ఆ పరికరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే పట్టణగిరిలోని షెడ్డులోని బాధితుడిపై చిత్రహింసలు పెట్టారని పోలీసులు గుర్తించారు. తాను శాకాహారినని చెప్పినా బలవంతంగా బిర్యానీ ఎముకను నోట్లో పెట్టి తినిపించారని తెలిసింది. అనంతరం అతడిపై పవిత్ర గౌడ, దర్శన్తో పాటు ఇతరు దాడి చేసినట్లు సమాచారం. మొత్తంగా బాధితుడి శరీరంపై 39 గాయాలుండగా వీటిలో 7-8 చోట్ల కాలిన గాయాలున్నాయని పోలీసులు గుర్తించారు. రేణుకాస్వామిపై మొదట పవిత్ర గౌడ దాడి చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. తనను కొట్టవద్దని, మరోసారి ఈ తప్పు చేయనని ఆమె కాళ్లపై పడి వేడుకున్నా ఆమె కొట్టిందని నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. పవిత్ర, దర్శన్తో పాటు ఇతర నిందితులు వాడిన పలు వస్తువులతో పాటు దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. దుస్తులపై ఉన్న రక్త మరకలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. మరోవైపు హత్య అనంతరం రేణుకాస్వామి ఒంటిపై ఆభరణాలు నిందితులు దోచుకున్నట్లు తెలుస్తోంది. హత్య జరిగిన సమయంలో పవిత్ర మేనేజర్ దేవరాజ్ కూడా ఘటనా స్థలంలోనే ఉన్నాడని తేలడంతో అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.